Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu the Info. Today we embark on an exciting journey through the APPSC Group 2 Geography syllabus, focusing on India and its natural resources and their distribution. So it is an essential piece of puzzle and will pave the way for a successful examination. అయితే మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 జాగ్రఫీ సిలబస్లో భాగమైన భారతదేశం యొక్క సహజ వనరులు మరియు వాటి యొక్క పంపిణీ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఇంట్రడక్షన్ టు న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. అంటే మన భారతదేశంలోని సహజ వనరుల గురించి కొంత పరిచయం. ఫస్ట్లీ డెఫినేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరుల నిర్వచనం. Natural resources are materials found in the natural environment, including land, water, minerals, energy sources, forest and biodiversity. అంటే సహజ వనరులు అనేవి మన భూమి, నీరు, ఖనిజాలు, శక్తి వనరులు మరియు అడవులు మరియు జీవవైవిధ్యంతో సహా సహజంగా వాతావరణంలో కనిపించే పదార్థాలని సహజ వనరులు అంటారు. సో దీస్ రిసోర్సెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ అండ్ సస్టైనింగ్ లైఫ్. అంటే ఈ వనరులు అనేవి మన ఆర్థిక కార్యకలాపాలకు మరియు అభివృద్ధికి మరియు మన జీవనాన్ని కొనసాగించడానికి చాలా ముఖ్యమైనవి అన్నమాట. దెన్ కమింగ్ టు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఈ సహజ వనరుల యొక్క ప్రాముఖ్యత. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఇండియాస్ ఎకనామిక్ జియోగ్రఫీ. సో ఇట్ ఇన్ఫ్లుయెన్సింగ్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఎనర్జీ అండ్ ట్రేడ్. అంటే ఈ సహజ వనరులు అనేవి మన భారతదేశ ఆర్థిక భౌగోళికానికి పునాది వంటివి. అవి వ్యవసాయం, పరిశ్రమలు, ఇంధనం మరియు వాణిజ్యం వంటి రంగాలను ప్రభావితం చేస్తాయి. సో ది అవైలబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ షేప్ ఎకనామిక్ గ్రోత్, రీజనల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. అంటే ఈ వనరుల యొక్క లభ్యత మరియు పంపిణీ మన యొక్క ఆర్థిక వృద్ధిని, ప్రాంతీయ అభివృద్ధిని మరియు పర్యావరణ స్థిరత్వాన్ని రూపొందిస్తూ ఉంటుంది. దెన్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే సహజ వనరుల రకాలు. సో ఇట్ ఈస్ దీనికి క్యారెక్టరైజేషన్ అంటే వర్గీకరణ చూసినట్టయితే న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి కేటగరైజ్డ్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్. అంటే ఈ సహజ వనరులు అనేవి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ వన్ మినరల్ రిసోర్సెస్ అంటే ఖనిజ వనరులు. మెటల్స్ అండ్ మినరల్స్ యూజ్డ్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ కన్స్ట్రక్షన్. అంటే ఈ పరిశ్రమ మరియు నిర్మాణ రంగంలో ఉపయోగించేవి ఈ లోహాలు మరియు ఖనిజాలు. దెన్ సెకండ్ వన్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే శక్తి వనరులు. సోర్సెస్ ఆఫ్ పవర్ ఇంక్లూడింగ్ ఫాసిల్ ఫ్యూల్స్ అండ్ రెన్యూబుల్ రిసోర్సెస్. అంటే శిలాజ ఇంధనాలు మరియు పునరుత్పాదక శక్తితో సహా ఇవి శక్తి వనరులు అంటారు. దెన్ కమింగ్ టు థర్డ్ వన్ వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరులు. నీటి వనరులు అనేవి రివర్స్, లేక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ ఎసెన్షియల్ ఫర్ అగ్రికల్చర్, పవర్ జనరేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్. అంటే ఇవి నదులు, సరస్సులు మరియు భూగర్భ జలాలు అనేవి వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తికి మరియు త్రాగునీటికి అత్యవసరం అన్నమాట. దెన్ కమింగ్ టు ఫోర్త్ వన్ ఫారెస్ట్ రిసోర్సెస్ అంటే అటవీ వనరులు. వుడ్, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ బయోడైవర్సిటీ. అంటే కలప మరియు కలపేతర అటవీ ఉత్పత్తులు మరియు జీవ వైవిధ్యాన్ని అటవీ వనరులు అంటారు. దెన్ ఫిఫ్త్ వన్ అగ్రికల్చర్ రిసోర్సెస్ అంటే వ్యవసాయ వనరులు. ల్యాండ్, సాయిల్ అండ్ క్లైమేట్ సపోర్టింగ్ ఫార్మింగ్. అంటే మన భూమి, నేల, వాతావరణం అనేవి వ్యవసాయానికి తోడ్పడతాయి. దెన్ కమింగ్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ప్రతి రకమైన వనరు యొక్క ప్రాముఖ్యత. ఫస్ట్ వన్ మినరల్ రిసోర్సెస్ అంటే ఖనిజ వనరుల యొక్క ప్రాముఖ్యత. సో దీస్ ఆర్ క్రిటికల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ ఖనిజ వనరులు అనేవి మౌలిక సదుపాయాలకి మరియు తయారీ రంగానికి చాలా కీలకం అన్నమాట. సెకండ్ వన్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే శక్తి వనరులు. పవర్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్, హౌస్ హోల్డ్స్. అంటే ఈ శక్తి వనరులు అనేవి విద్యుత్ పరిశ్రమల్లో మరియు రవాణా రంగంలో మరియు గృహాలకు చాలా అవసరం అన్నమాట. దెన్ థర్డ్ వన్ వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరులు. ఎసెన్షియల్ ఫర్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ డైలీ లైఫ్. అంటే ఈ నీటి వనరులు అనేవి మన నీటి పారుదల, విద్యుత్ మరియు రోజువారీ జీవనానికి అవసరం. దెన్ ఫోర్త్ వన్ ఫారెస్ట్ రిసోర్సెస్ అంటే అటవీ వనరులు. దీస్ ప్రొవైడ్ టింబర్, మెడికల్ ప్లాంట్స్ అండ్ వైల్డ్ లైఫ్స్. అంటే అటవీ వనరులు అనేవి మనకు కలపని, ఔషధ మొక్కల్ని మరియు వన్య ప్రాణులను అందిస్తాయి అన్నమాట. దెన్ ఫిఫ్త్ వన్ అగ్రికల్చర్ రిసోర్సెస్ అంటే వ్యవసాయ వనరులు. సస్టైన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ రూరల్ లైవ్లీహుడ్. అంటే ఇవి ఆహార ఉత్పత్తి మరియు గ్రామీణ జీవనోపాధిని నిలబెడతాయి. దెన్ కమింగ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. అంటే మన భారతదేశంలోని ఖనిజ వనరులు యొక్క పంపిణీ. అంటే దెన్ కమింగ్ టు డిస్ట్రిబ్యూషన్ ఓవర్ అంటే ఈ పంపిణీ యొక్క అవలోకనం.
So India is rich in mineral resources with a significant deposits spread across states. అంటే భారతదేశం అనేది ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది. ఇవి రాష్ట్రాలంతటా గణనీయమైన నిక్షేపాలు ఉన్నాయి. సో మేజర్ మినరల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ కోల్ ఇన్ జార్ఖండ్, ఐరన్ ఓర్ ఇన్ ఒడిస్సా, బాక్సైట్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ లైమ్ స్టోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ప్రధానంగా ఖనిజ వనరుల్లో బొగ్గు అనేది జార్ఖండ్లో ఉంది, ఇనుప ఖనిజం అనేది ఒడిస్సాలో ఉంది, బాక్సైడ్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది, మరియు సున్నపురాయి అనేది మన ఆంధ్రప్రదేశ్లో నిక్షిప్తమై ఉన్నాయి. సో దెన్ కమింగ్ టు ఇండస్ట్రియల్ అప్లికేషన్, అంటే పారిశ్రామిక అప్లికేషన్లు. ఫస్ట్ వన్ కోల్ అంటే బొగ్గు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, స్టీల్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్. అంటే ఇవి బొగ్గు అనేది విద్యుత్ ఉత్పత్తికి మరియు ఉక్కు మరియు సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దెన్ కమింగ్ టు ఐరన్ ఓర్ అంటే ఇనుప ధాతువు. సో ఇట్ ఈస్ కీ ఫర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. అంటే ఈ ఇనుప ధాతువు అనేది ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలకి చాలా కీలకం అనమాట. దెన్ కమింగ్ టు బాక్సైట్. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అల్యూమినియం ప్రొడక్షన్. అంటే ఈ బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ఉత్పత్తికి చాలా అవసరం. దెన్ కమింగ్ టు లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్. అంటే సున్నపురాయి అనేది నిర్మాణ రంగానికి మరియు సిమెంట్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. సో దెన్ కమింగ్ టు ఎనర్జీ రిసోర్సెస్ అండ్ దర్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఈ శక్తి వనరులు మరియు వాటి యొక్క పంపిణీ. సో డిస్ట్రిబ్యూషన్ ఓవర్వ్యూ అంటే దీని యొక్క పంపిణీ అవలోకనం చూసినట్లయితే ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈవెన్లీ విత్ కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ ఇన్ వేరియస్ రీజియన్. అంటే వివిధ ప్రాంతాల్లో బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయు వనరులతో శక్తి వనరులు అనేవి అసమానంగా పంపిణీ చేయబడతాయి. అంటే అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు. దెన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సచ్ యాజ్ విండ్, సోలార్ హ్యావ్ పొటెన్షియల్ నేషనల్ వైడ్. అంటే గాలి మరియు సౌర వనరులు వంటి పునరుత్పాదక ఇంధన వనరులు అనేవి దేశవ్యాప్తంగా సంభావ్యతను కలిగి ఉంటాయి, అంటే సమానంగా ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు రోల్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఈ శక్తి వనరుల యొక్క పాత్ర. ఫస్ట్ వన్ కోల్ అంటే తెలిసింది కదా బొగ్గు. సో ఇట్ ఈస్ డామినెంట్ ఇన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్. అంటే ఈ బొగ్గు అనేది విద్యుత్ యొక్క ఉత్పత్తికి మరియు పారిశ్రామిక ప్రక్రియలో ఆధిపత్యంగా ఉంటుంది, అంటే ఎక్కువగా అవసరం అనమాట. దెన్ కమింగ్ టు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే పెట్రోలియం మరియు సహజ వాయువు. సో ఇట్ ఈస్ కీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, పెట్రోకెమికల్స్ అండ్ డొమెస్టిక్ యూస్. అంటే ఈ పెట్రోలియం మరియు సహజ వాయువులు అనేవి ఈ రవాణా రంగంలో, పెట్రోకెమికల్స్లో మరియు గృహ వినియోగంలో చాలా కీలకం. దెన్ కమింగ్ టు రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి. సో గ్రోయింగ్ రోల్ ఇన్ సస్టైనబుల్ ఎనర్జీ అంటే ఇది స్థిరమైన శక్తి యొక్క పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దెన్ కమింగ్ టు వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలోని నీటి వనరులు. సో ఇండియాస్ మేజర్ రివర్స్ ఇంక్లూడింగ్ గ్యాంజెస్, బ్రహ్మపుత్ర, యమున అండ్ గోదావరి. అంటే మన భారతదేశంలోని ప్రధాన నదుల్లో చూసినట్లయితే గంగా, బ్రహ్మపుత్ర, యమున అండ్ గోదావరి నదులు ఉన్నాయి. సో లార్జ్ రిజర్వాయర్స్ లైక్ బాక్రానగల్, హిరాకుడ్ డ్యామ్ సపోర్ట్ వాటర్ స్టోరేజెస్. అంటే ఈ బాక్రానగల్ మరియు హిరాకుడ్ డ్యామ్ వంటి పెద్ద రిజర్వాయర్లు అనేవి నీటి నిల్వకు తోడ్పడతాయి. దెన్ కమింగ్ టు ఇట్స్ సిగ్నిఫికెన్స్ అంటే దీనికి ప్రాముఖ్యత చూసినట్లయితే సో వాటర్ రిసోర్సెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అగ్రికల్చర్, దట్ ఈస్ ఇరిగేషన్, హైడ్రో పవర్ జనరేషన్ అండ్ డొమెస్టిక్ వాటర్ సప్లై. అంటే ఇవి దీని యొక్క అంటే నీటి వనరుల ప్రాముఖ్యత చూసినట్లయితే ఇవి వ్యవసాయంలో అంటే నీటిపారుదల పరంగా, నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తికి మరియు గృహ నీటి సరఫరాకు చాలా అవసరం. దెన్ మెనీ రివర్స్ ఆర్ కల్చరల్లీ అండ్ స్పిరిచువల్లీ ఇంపార్టెంట్. అంటే అదేవిధంగా అనేక నదులు అనేవి మనకి సాంస్కృతికంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. సో దెన్ కమింగ్ టు ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ బయోడైవర్సిటీ అంటే అటవీ వనరులు మరియు జీవ వైవిధ్యం. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవి యొక్క పంపిణీ. సో ఇండియా హ్యాస్ ఎ డైవర్స్ ఫారెస్ట్ స్టైల్ ఫ్రమ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ టు డెసిడియస్ అండ్ ఆల్పైన్ ఫారెస్ట్. అంటే మన భారతదేశంలో ఉష్ణమండల వర్షారణ్యాల నుండి ఆకులు రాల్చే మరియు ఆల్పైన్ అడవుల వరకు విభిన్న రకాల అడవుల రకాలు అనేవి ఉన్నాయి. సో ఫారెస్ట్ రిచ్ రీజియన్స్ ఇంక్లూడింగ్ ది వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్ట్. అంటే అటవీ సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లో పశ్చిమ కనుమలు మరియు ఈశాన్య ప్రాంతాలు ఉన్నాయి. దెన్ కమింగ్ టు ఇట్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత చూసినట్లయితే ఫారెస్ట్ ప్రొవైడ్ టింబర్, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, దట్ ఈస్ హనీ అండ్ మెడిసినల్ హర్బ్స్ అండ్ బయోడైవర్సిటీ. అంటే
ఈ అడవులు అనేవి కలపేతర అటవీ ఉత్పత్తులు, అంటే అవి తేనె, ఔషధ మూలికల్ని మరియు అలాగే జీవ వైవిధ్యాన్ని అందిస్తాయి. సో బయోడైవర్సిటీ రిచ్ ఏరియాస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎకో టూరిజం, అంటే ఈ పర్యావరణ పర్యటనకి జీవ వైవిధ్యం అనేది అధికంగా ఉన్న ప్రాంతాలు అనేవి ముఖ్యమైనవి. దెన్ కమింగ్ టు, అంటే ఇవి మన పర్యాటక రంగానికి చాలా ముఖ్యమైనవి అనమాట. దెన్ కమింగ్ టు ఇట్స్ అగ్రికల్చర్ రిసోర్సెస్ అండ్ అగ్రికల్చర్ రీజన్స్, అంటే మన వ్యవసాయ వనరులు మరియు వ్యవసాయ ప్రాంతాలు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ రీజన్స్, అంటే మన వ్యవసాయ ప్రాంతాల యొక్క పంపిణీ చూసినట్లయితే ఇండియా హ్యాస్ ఎ డైవర్స్ అగ్రికల్చర్ రీజన్స్ ఫర్ వేరియస్ క్రాప్స్, అంటే మన భారతదేశంలో వివిధ పంటల కోసం విభిన్న వ్యవసాయ ప్రాంతాలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ పంజాబ్ అండ్ హర్యానా. పంజాబ్లో ఏముంటాయి? పంజాబ్ అండ్ హర్యానా చూసినట్లయితే ఇక్కడ వీటు రైస్, అంటే గోధుమలు మరియు బియ్యానికి అనేవి ప్రాముఖ్యత అనమాట ఈ యొక్క ప్రాంతాలు. దెన్ సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, రైస్ అండ్ కాటన్, అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్లయితే ఇక్కడ వరి మరియు పత్తి అనేది చాలా ముఖ్యమైన పంట అనమాట. దెన్ థర్డ్ వన్ గుజరాత్, ఇక్కడ కాటన్ అండ్ గ్రౌండ్ నట్, అంటే మన గుజరాత్లో పత్తి మరియు వేరుశనగకి ప్రాముఖ్యత. సో డిఫరెంట్ రీజన్ సపోర్ట్ క్రాప్స్ బేస్డ్ ఆన్ సాయిల్, క్లైమేట్ అండ్ వాటర్ అవైలబిలిటీ, అంటే ఇక్కడ నేల మరియు వాతావరణం మరియు నీటి లభ్యత ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పంటలకు మద్దతునిస్తాయి. దెన్ కమింగ్ టు ఇట్స్ ఎకనామిక్ రోల్, అంటే వీటి యొక్క ఆర్థిక పాత్ర చూసినట్లయితే అగ్రికల్చర్ రిసోర్సెస్ ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సపోర్ట్ రూరల్ లైవ్లీహుడ్, అంటే ఈ వ్యవసాయ వనరులు అనేవి ఆహార భద్రతను నిర్దిస్తాయి మరియు గ్రామీణ జీవనోపాధికి తోడ్పడతాయి. దెన్ కమింగ్ టు క్రాప్స్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ ఎక్స్పోర్ట్స్, అంటే దోస్ ఆర్ రైస్, కాటన్ అండ్ స్పైసెస్, అంటే మన భారతదేశ ఎగుమతులకు వరి పత్తి మరియు సుగంధ ద్రవ్యాలు వంటి పంటలు ఎక్కువగా దోహదపడతాయి. దెన్ కమింగ్ టు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అండ్ ఎకనామిక్ జోన్స్, అంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మరియు ఎకనామిక్ జోన్ చూసినట్లయితే హైలైటెడ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, అంటే ఇక్కడ కొన్ని హైలైట్ చేయబడిన పారిశ్రామిక సమూహాలు చూసినట్లయితే ఫస్ట్ వన్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ, అంటే చోటా నాగ్పూర్ పీఠభూమి అనేది రిచ్ ఇన్ మినరల్స్, హాస్టింగ్, స్టీల్ అండ్ మెటల్ ఇండస్ట్రీస్, అంటే ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజాలతో ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి అనేది ఖనిజాలతో సమృద్ధిగా ఉక్కు మరియు లోహ పరిశ్రమకు ఆతిథ్యం ఇస్తుంది, అంటే ఇవి ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దెన్ సెకండ్ వన్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ బెంగళూరు. సో ఇక్కడ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనగా మనం బెంగళూరుని పిలుచుకుంటాం. ఇక్కడ ఐటీ హబ్ డ్యూ టు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ మన బెంగళూరులో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా ఇది ఐటీ హబ్గా మారింది. దెన్ కమింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండస్ట్రియల్ లొకేషన్, అంటే ఇక్కడ పారిశ్రామిక ప్రదేశంపై ప్రభావం. సో అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ఫ్లుయెన్సెస్ ది లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, అంటే సహజ వనరుల యొక్క లభ్యత పరిశ్రమల స్థానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ప్రాక్సిమిటీ టు పోర్ట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో మ్యాటర్స్, అంటే ఓడరేవులు మరియు రవాణా మౌలిక సదుపాయాలకు సామీప్యత కూడా ముఖ్యమైనది. దెన్ కమింగ్ టు ఛాలెంజెస్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, అంటే ఈ సహజ వనరుల యొక్క నిర్వహణలో సవాళ్ళు. సో ఇండియా ఫేసెస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్, పొల్యూషన్ అండ్ వాటర్ స్కార్సిటీ, అంటే ఇక్కడ సహజ వనరుల యొక్క సవాళ్ళు గమనించినట్లయితే ఇవి అధిక దోపిడీకి మరియు కాలుష్యం మరియు నీటి కొరతతో సహా స్థిరమైన వనరుల నిర్వహణకు సంబంధించి కొన్ని సవాళ్ళు అనేవి భారతదేశం ఎదుర్కొంటుంది. అవి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ రిసోర్స్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ కన్సర్న్స్, అంటే అలాగే ఈ పర్యావరణ క్షీణత మరియు వనరుల సంబంధిత వైరుధ్యాలు లాంటి ఆందోళనలు ఉన్నాయి. దెన్ కమింగ్ టు నీడ్ ఫర్ కన్జర్వేషన్, అంటే వీటి పరిరక్షణ ఒక అవసరం చూసినట్లయితే కన్జర్వేషన్ అండ్ రెస్పాన్సిబుల్ యూటిలైజేషన్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ, అంటే దీర్ఘకాలిక స్థిరత్వం కోసం మనం వీటిని పరీక్షించుకోవాలి. అలాగే వీటి యొక్క వినియోగాన్ని కొంచెం బాధ్యతాయుతంగా మనం వీటిని వినియోగించుకోవడం చాలా అవసరం. సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లైక్ ఎఫారెస్టేషన్ ఆర్ నెసరీ, అంటే అట్లాగే అడవుల పెంపకం వంటి స్థిరమైన పద్ధతులు అనేవి చాలా అవసరం. దెన్ కమింగ్ టు గవర్నమెంట్ పాలసీస్ అండ్ రిసోర్సెస్ అలొకేషన్, అంటే ప్రభుత్వ విధానాలు మరియు వనరుల కేటాయింపు చూసినట్లయితే ఫస్ట్లీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, అంటే ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు చూసినట్లయితే ది ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వేరియస్ పాలసీస్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ ఫర్ రిసోర్సెస్ గవర్నెన్స్, అంటే మన భారతదేశం అనేది వనరుల పాలన కోసం వివిధ విధానాలు మరియు నియంత్రణ సంస్థలను ప్రవేశపెట్టింది. సో దే ఆర్ నేషనల్ మినరల్ పాలసీ, నేషనల్ వాటర్ పాలసీ, రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ, గైడ్ రిసోర్స్ మేనేజ్మెంట్, అంటే
నేషనల్ వాటర్ పాలసీ, నేషనల్ మినరల్ పాలసీ, మరియు రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ, అట్లాగే నేషనల్ వాటర్ పాలసీ అనేవి కొన్ని మార్గదర్శక వనరుల నిర్వహణ. దెన్ కమింగ్ టు రోల్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్, అంటే నియంత్రణ సంస్థల యొక్క పాత్ర గమనించినట్లయితే రెగ్యులేటరీ బాడీస్ లైక్ ది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఓవర్సీ రిసోర్స్ అలొకేషన్ అండ్ ది మేనేజ్మెంట్. అంటే ఈ గనుల మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర జల సంఘం వంటి నియంత్రణ సంస్థలు అనేవి వనరుల కేటాయింపు మరియు నిర్వహణను పర్యవేక్షిస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు సస్టైనబుల్ రిసోర్స్ డెవలప్మెంట్, అంటే స్థిరమైన వనరుల అభివృద్ధి. సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే స్థిరమైన పద్ధతులను గమనించినట్లయితే ఇండియా ఈజ్ అడాప్టెడ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లైక్ ఎఫారెస్టేషన్ టు కౌంటర్ రిసోర్స్ డిప్లీషన్, అంటే వనరుల క్షీణతను ఎదుర్కోవడానికి మన భారతదేశం అనేది అడవుల పెంపకం వంటి స్థిరమైన పద్ధతులను అవలంబిస్తుంది. దెన్ రెన్యూబుల్ ఎనర్జీ అడాప్షన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఆర్ ప్రమోటెడ్, అంటే పునరుత్పాదక ఇంధన స్వీకరణ మరియు నీటి సంరక్షణను ప్రోత్సహించారు. దెన్ కమింగ్ టు బ్యాలెన్స్డ్ గ్రోత్, అంటే దీని సమతుల్య అభివృద్ధి చూసినట్లయితే సస్టైనబుల్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎయిమ్ టు అచీవ్ బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్ వైల్ ప్రిజర్వింగ్ న్యాచురల్ రిసోర్సెస్, అంటే సహజ వనరులను సంరక్షిస్తూనే సమతుల్య ఆర్థిక వృద్ధిని సాధించడం సుస్థిర వనరుల అభివృద్ధి యొక్క లక్ష్యం. దెన్ కమింగ్ టు ఇంపాక్ట్ అండ్ రీజనల్ డెవలప్మెంట్, అంటే ప్రాంతీయ అభివృద్ధిపై ప్రభావం చూసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్, అంటే వనరుల పంపిణీ యొక్క ప్రభావం, అంటే ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్, అంటే ఈ సహజ వనరుల పంపిణీ అనేది ప్రాంతీయ అభివృద్ధి మరియు పారిశ్రామిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. సో రిసోర్సెస్ రిచ్ రీజన్స్ లైక్ ది రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ మహారాష్ట్ర మేక్ ఎకనామిక్ కంట్రిబ్యూటర్స్, అంటే మన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అనేది చమురు మరియు వాయువు వంటి వనరులను అధికంగా ఉన్న ప్రాంతాలు ఆర్థిక సహకారాన్ని అందిస్తాయి. దెన్ ఫ్యూచర్ రిసోర్స్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్, అంటే భవిష్యత్తులో ఈ వనరుల యొక్క అవకాశాలు మరియు సవాళ్ళు చూసినట్లయితే ఫస్ట్లీ ఫ్యూచర్ అవుట్లుక్, అంటే భవిష్యత్తు యొక్క దృక్పథం. ఇండియాస్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ఛాలెంజ్డ్ బై ఇంక్రీజింగ్ రిసోర్సెస్ డిమాండ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, అంటే ఈ పెరుగుతున్న వనరుల యొక్క డిమాండ్ మరియు పర్యావరణ ఆందోళన ద్వారా సహజ వనరుల కోసం భారతదేశం యొక్క భవిష్యత్ అవకాశాలు సవాలుగా చేయబడ్డాయి. సో ది గ్రోత్ ఆఫ్ రెన్యూబుల్ అండ్ రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ దట్ కెన్ మిటిగేట్ ది ఛాలెంజెస్, అంటే ఈ పునరుత్పాదక వనరుల యొక్క పెరుగుదల మరియు బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణ సవాళ్ళను తగ్గించగలవు. దెన్ కమింగ్ టు ఫైనల్లీ స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ మేనేజ్మెంట్, అంటే సుస్థిరమైన నిర్వహణ కోసం వ్యూహాలు. టు అడ్రస్ రిసోర్సెస్ ఛాలెంజెస్ ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్, reducing environmental impacts and ensuring equitable resource access. అంటే వనరుల యొక్క సవాళ్ళను పరిష్కరించడానికి భారతదేశం స్థిరమైన వనరుల నిర్వహణ, పర్యావరణ ప్రభావాలను తగ్గించడం మరియు సమానమైన వనరుల ప్రాప్యతను నిర్ధారించడంపై దృష్టి పెట్టాలి. So and there you have it guys, an in-depth analysis of India and its natural resources and their distribution. I hope you found this video enlightening and informative. If you did, please don't forget to like, share and subscribe to our channel for more insightful content. So stay tuned for our upcoming videos as we continue our journey through the APPSC Group 2 Geography syllabus. Until the next time, keep exploring, keep learning and keep excelling. This is Ramanjana signing off. Jai Hind.